యో మ్యాన్, ఈరోజు మనం కొన్ని ప్రొడక్ట్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం. ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ వచ్చింది, శాలరీ వచ్చింది, వీకెండ్ వచ్చింది, చేతులు ఆగుతాయా? అమెజాన్ తీసాం, టప్ప 4 ఆర్డర్ చేసాం. ఏం ఆర్డర్ చేసాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మిల్టాన్ నుంచి ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ చేసాం. దిస్ ఈస్ ది వన్ ప్రోడక్ట్. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రేట్ ఉంది. ఇది మనకు చూస్తే 292 నుంచి 315 దాకా డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అందులో ఒకటి మనం ఈరోజు కొన్నాం. దీని స్టోరీ చూద్దాం ఇప్పుడు. దిస్ ఇస్ ది ప్రోడక్ట్. అమెజాన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. అండ్ ఓపెన్ చేస్తే దీనికి ఒక కవర్ ఇచ్చాడు. మిల్టన్ బ్రాండింగ్ ఉంది దీని మీద. ఇంకా చాలా చెత్త రాశాడు. మనకు థ్యాంక్స్ లెటర్ రాలేదు. సరే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, కలర్ చాలా బాగుంది. దిస్ ఇస్ ది బాటిల్. స్టాప్. సో దిస్ ఈస్ స్టెయిన్లెస్ స్టీల్ వన్. ఆ వర్డ్ గుర్తురాక మళ్ళొకసారి, ఇది స్టెయిన్లెస్ స్టీల్. సో దిస్ ఇస్ ది బాటిల్. అండ్ ఇక్కడ మనకు మంచి రబ్బర్ ఇచ్చాడు, వాటర్ లీక్ అవ్వకుండా. ఫినిషింగ్ బాగుంది. అండ్ చూస్తే క్యారీ చేయడానికి మనకు ఒక స్ట్రాప్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ డిజైన్లో ఒక చిన్నపాటి షైనింగ్ కోసం ఇలా ఇచ్చాడు. దిస్ ఇస్ ది వన్. కింద ఏమీ గ్రిప్ ఏం లేదు, రబ్బర్ గ్రిప్ ఏం లేదు. అండ్ యూ కెన్ సీ దిస్ వన్ details and model number like that. నెక్స్ట్ ప్రోడక్ట్. దీంతో మనకు 2 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇది కూడా అమెజాన్ నుంచే. సో దీన్ని ఓపెన్ చేస్తే we have 2 products here. ఫస్ట్ ఇది చూద్దాం. దీన్ని హెర్బల్ అండ్ రిఫెల్లెంట్ అని టైటిల్ పెట్టాడు. అండ్ ఇది మనం అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం. దిస్ ఈజ్ 6250 మెంబర్స్ కొన్నారు అండ్ మంచి రేటింగ్ ఇచ్చారు. అండ్ ఇది అరౌండ్ 230 రూపీస్ పడుతుంది. మనకు ఇంతకుముందు లక్ష్మణ రేఖ అనేది ఉండేది. అది దేనికి యూజ్ చేసేది? ఈ నల్ల చీమలు, ఎర్ర చీమలు రాకుండా ఆ లక్ష్మణ రేఖ చాక్ పీస్లా ఉండేది. దాంతో మనం లైన్ గీస్తే అవి ఆగిపోయేది. సో దానికి లేటెస్ట్ వర్షన్, నెక్స్ట్ జెన్. ఇది 100% హెర్బల్ ప్రోడక్ట్ అనమాట. వితౌట్ నో కెమికల్స్, 0% కెమికల్స్. అండ్ యూ కెన్ యూజ్ ఎనీవేర్. ఇంకో ఇక్కడ నో కెమికల్ అని ఒక సింబల్ ఇచ్చిండు, 100% హెర్బల్ అని ఇచ్చిండు. 2 చీమల ఫోటో ఇచ్చాడు. ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇది స్ప్రే చేసి చూద్దాం. ఇది మొత్తం ఏదో ఆయుర్వేదిక్ వాసన వస్తుంది. గ్రాస్, లెమన్. సో కొంచెం డైలీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్సే 3-4 మిక్స్ చేసి ఇది చేసినట్టున్నారు. సో దిస్ ఈస్ ది ప్రోడక్ట్. ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కాదు అప్పుడే ఇంకా ఉంది దీని మ్యాటర్. ఇది ఏంటంటే పెట్ ఫ్రెండ్లీ అట. సో ఇక్కడ మనకు సింబల్ ఇచ్చాడు కదా, ఇది సింబల్ ఏంటంటే పెట్ ఫ్రెండ్లీ అన్నట్టు అనమాట. అండ్ వేగన్ ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ కిడ్స్ ఫ్రెండ్లీ కూడా, ఎందుకంటే ఇది 0% కెమికల్ కాబట్టి అండ్ విత్ హెర్బల్స్ ఓన్లీ కాబట్టి కిడ్స్ ఫ్రెండ్లీ కూడా. సో దీనివల్ల మనకి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మనకి కిచెన్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కాకపోతే కొన్న దగ్గర నుంచి మనకు చీమలు కనిపించట్లేవు. యూజ్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. నెక్స్ట్, దిస్ ఈస్ ది నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది మెటల్తో ఒక స్పోర్ట్ లోగో అనేది వస్తుంది అనమాట. ఇది అన్ని కార్లకు యూజ్ చేయొచ్చు.
దీనికి చూస్తే 4.3 రేటింగ్ ఉంది అండ్ చాలామంది రివ్యూ ఇచ్చాడు. సో ఇదేదో బాగున్నట్టుంది అని కొన్నాము. దిస్ ఈస్ ది ప్రోడక్ట్. సో ఇది చూస్తే మనకు ఇక్కడ 800 అని ఉంది ఎంఆర్పి. బట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకు 298కి వచ్చింది. అండ్ ఈ 2 కలర్స్లో వేరియంట్స్లో మనకు దొరుకుతుంది. దాంట్లో మనం బ్లాక్ తీసుకున్నాము. సో బ్లాక్ అయితే మంచి స్పోర్టీ లుక్ ఉంటుందని బ్లాక్ తీసుకున్నాము. సో ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం. సో దిస్ ఈస్ ది ప్రొడక్ట్ స్పోర్ట్. ఇది ఏంటంటే మంచి కార్కి స్పోర్టీ లుక్కి వస్తుందని మనం ఇది కార్కి యాడ్ చేద్దామని చూస్తున్నాం. ఇది మంచి మెటలేనా? మెటల్ లానే ఉంది కానీ మెటల్ మీద పెయింటింగ్ ఇచ్చినట్టున్నాడు కానీ చూస్తే ప్రాపర్గానే ఉంది మెయిన్. అండ్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్టిక్కర్ ఇచ్చాడు. సో ఇది ఓపెన్ చేసేసి మనం కారు బ్యాక్ సైడ్లో దీన్ని స్టిక్ చేసేసాడు. సో అందరూ దీన్ని స్పోర్ట్ వేరియంట్ అనుకుంటారు, స్పెషల్ ఎడిషన్ అనుకుంటారు. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేది ఇది మన సోలార్ కంపెనీ వాళ్ళది క్యాస్ట్ ఐరన్ తావా అన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ దోస్ అండ్ ఒక 6 డజన్ లిస్ట్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు 1299 పడింది. ఓకే, అమెజాన్లో మంచి రేటింగ్ ఉంది. సరే దీని సంగతి చూద్దాం ఇప్పుడు. ప్యాకేజ్ మనకు ఇలా వచ్చింది. ప్యాకేజ్ తక్కువ బరువు లేదు, ఇది చాలా బరువు ఉంది. దిస్ ఇస్ ది అవుటర్ లుక్. ఇక్కడ ఏమని ఇచ్చిందంటే టాక్సిక్ ఫ్రీ అని ఇచ్చిండు, ఫుడ్ సేఫ్ అని ఇచ్చిండు, ఏది కెమికల్ కోటింగ్ ఏం పెట్టలేదని ఇచ్చిండు, నేచురల్ కుక్వేర్ అని ఇచ్చిండు. ఇక్కడ వీని బ్రాండింగ్. అండ్ దీనికి టైట్ అయితే దోశ తవా అని ఇచ్చిండు. బట్ మనం చపాతీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది. వాడు ఇష్టం ఉన్న ప్రైజింగ్ వేసేస్తాడు ఎంఆర్పీలు, కానీ అది యాక్చువల్గా అంత ఉండదు. సో ఇక్కడ వీడు స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, అంటే ఏమేమి ఉన్నాయి అని ఇచ్చాడు. ఒక ఎడ్జ్ ఉందని ఇచ్చిండు, ఇక్కడ పట్టుకుంటానికి ఉన్నాయని ఇచ్చిండు. సో అలా ఇచ్చాడు. వీడన్నా థ్యాంక్ యూ లెటర్ పంపించాడో లేదో చూద్దాం. ఎస్, దిస్ ఈస్ ది తావా. థర్మాకోల్తో సేఫ్గా వచ్చింది. అబ్బో చాలా బరువు ఉంది. ఇది చూస్తే ఎలా ఉందంటే స్టోన్ కన్నా చాలా బరువు ఉంది. ఫినిషింగ్ ఇది నాన్ స్టిక్ అట, బై ది వే ఇది నాన్ స్టిక్ అట. ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చాడు. దీని మీద మనకు ఏదైనా కుక్ చేసుకుంటే ఇదంతా ఈవెన్గా టెంపరేచర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈవెన్గా వేడవుతుందట. సో దోశలు చేసుకోవచ్చు అట, చపాతీలు చేసుకోవచ్చు, అండ్ పత్తర్కా గోష్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పత్తర్లానే ఉంది, స్టోర్ లానే ఉంది, అంతా వెయిట్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ అట, కాదు స్టెయిన్లెస్ కాదు, దీనికి ఏదో స్టీల్ అని ఇచ్చాడు వాడు. విల్ సీ. క్యాస్ట్ ఐరన్ తావా అట. ఈ ఐరన్ తెలుసు, క్యాస్ట్ ఐరన్ ఏంటో చూద్దాం. వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఈ వెయిట్ ఎక్కువ ఉంది కదా అని వేడవడం లేట్ అవుద్దేమో అని మనకు డౌట్ అవసరం లేదు, ఎందుకంటే ఫాస్ట్గా హీట్ అవుతుందట, వాడు ఇచ్చాడు డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ ఇది మైక్రోవేవ్ మీద మైక్రోవేవ్ కాదు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఇది వర్క్ అవుతుందట. కాకపోతే ఇక్కడ నాకు ఇండక్షన్ స్టవ్ మీద వర్క్ అవ్వాలంటే ఇక్కడ రౌండ్గా ఉండాలి, కానీ ఇక్కడ ఏం లేదు. బట్ ఇండక్షన్ స్టవ్ మీద కూడా వర్క్ అవుతుందట. విల్ సీ. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చూద్దాం.